సీఎం రేవంత్ కి రైతులు తమ ప్రతాపం చూపించబోతున్నారా? రుణమాఫీ, రైతు భరోసా, యూరియా కసిని ఓటుతో రుచి చూపించబోతున్నారా? సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదా? అందుకే బీసీల సెంటిమెంట్ ను రేవంత్ పలుకుతున్నారా? అనుకున్న ప్రకారంలో సెప్టెంబర్లో స్థానిక ఎన్నికలు వస్తాయా లేక మళ్లీ మునుగోడుకు వేస్తారా? ఇంతకీ ఎన్నికలంటే రేవంత్ ఎందుకు భయపడుతున్నారు? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల అంశంతో కొలిక్కి రావడం లేదు. అయితే ఇది నిజంగా రిజర్వేషన్ల కారణమా లేక కాంగ్రెస్ ఓటమి భయమా అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. అయితే ప్రతిపక్ష పార్టీలు ఓటమి భయంతో సీఎం రేవంత్ సర్కారు స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఇదే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇది ఎన్నికల ఓటమి భయంతో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. దీంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఎన్నికలు సవాల్గా మారాయి. నిజానికి 20 నెలల కాంగ్రెస్ పాలనకు ఈ ఎన్నికలు ఒక రెఫరెండంగా చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తోంది. అయితే అవి ఏ మేరకు ప్రజల్లో సంతృప్తినిచ్చాయన్నది ఈ ఎన్నికల్లో తేలనుంది. ఎందుకంటే గ్రామ స్థాయిలోనూ పట్టణ నగర స్థాయిలో జరిగే ఎన్నికలు కావడంతో పాటు పార్టీ గుర్తున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగనుండడంతో ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ 20 నెలల పరిపాలనకు రెఫరెండంగానే భావించాలి. ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఈ ఎన్నికలు ప్రజల మూడ్ను తెలియజేయనున్నాయి. అలాగే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో నించుని యూరియా బస్తాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా యూరియా కొరత త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రభావం చూపటం ఖాయంగా కనిపిస్తోంది. మరొక వైపు పాలన విషయంలోనూ ప్రజల్లో కొంత అసంతృప్తి ఉందనేది వాస్తవం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ వైపు చూడాల్సి వస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి స్వేచ్ఛగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అదే సమయంలో సంక్షేమ పథకాలను కూడా అర్హులైన వారందరికీ అందచేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని సొంత పార్టీ నేతలే బయటపెడుతున్నారు. రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలు చేపట్టినా అవి సక్సెస్ కాలేదు. తాజాగా ఇప్పుడు యూరియా వచ్చి ఇబ్బంది పెట్టినట్లయింది. పల్లె ప్రాంతాల్లో ప్రభుత్వంపై కావాల్సినంత వ్యతిరేకత ఉంది. అలాగే హైదరాబాద్ వంటి నగరాల్లో హైడ్రా కూల్చివేతలు రేవంత్ సర్కార్పై కొంతమంది ప్రజల్లో అసంతృప్తి ఉంది. అదే సమయంలో మూసీ అభివృద్ధి పథకం కూడా హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక బీసీ రిజర్వేషన్లను చట్టపరంగా అమలు చేయకుండా పార్టీ పరంగా చేసి ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. కానీ బీసీలు ఎంత మేరకు కాంగ్రెస్ కు అండగా నిలబడతారన్నది మాత్రం సందేహమే. ప్రజల్లో రేవంత్ ప్రభుత్వంపై టన్నుల కొద్దీ వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల మధ్య వైరుధ్యాలు, గ్రూపులు కూడా ఈ ఎన్నికల ఫలితాలపై ప్రతిబింబించే అవకాశం ఉంది. సొంత పార్టీ నేతలే అభ్యర్థుల ఓటమికి పనిచేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందుకే రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికలు అంత సులువు కాదన్నది వాస్తవం. మొత్తంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు కేవలం ఓటింగ్ ప్రక్రియ మాత్రమే కాదు, ఇది రాజకీయ ప్రయోగశాలగా కూడా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ రిజర్వేషన్లు అనే సామాజిక న్యాయ అంశం ప్రభుత్వం, గవర్నర్ మధ్య చాకచక్యాలు, ప్రతిపక్షాల వ్యూహాలు అన్నీ కలిసి దీనిని ఓ కీలక ప్రజాస్వామ్య పరీక్షగా మార్చేశాయి. సెప్టెంబర్ 30 గడువులో ఎన్నికలు నిర్వహిస్తారా లేదా మరోసారి రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతారా అనేది చూడాలి.